అబాండాలు వేస్తాం. ఏ హాస్పిటల్ అన్నా ఒక చిన్న బిల్డింగ్ కూలగొట్టడానికి 9 సంవత్సరాలు పడుతుందా? మరి ఎందుకు ఆలసత్వం చేసిరు? అలాగే మహబూబ్ నగర్ చరిత్ర కలెక్టరేట్ ఆఫీస్, మన జిల్లా ఏర్పడినప్పటి నుంచి అది కలెక్టరేట్ ఆఫీస్ ఉండే. పక్కన రైల్వే స్టేషన్, ఇటు పక్కన బస్ స్టేషన్. ఉమ్మడి జిల్లాలో ఎవరైనా పేదవాళ్ళు కలెక్టర్ను ఆఫీసర్ను కలవాలంటే ఆర్టీసీ బస్ ఎక్కి రైలు ఎక్కి చక్కగా వచ్చి కొద్దిగా నడిస్తే కలెక్టరేట్ ఆఫీస్ వచ్చే. మీ స్వార్థం కోసం, మీ భూముల వాల్యూస్ పెంచుకోవడం కోసం ఇక్కడ కలెక్టరేట్ ను నీలమట్టం చేసి ఒక వారసత్వ సంపదను మహబూబ్ నగర్ ప్రజలకు ఇవ్వకుండా చరిత్రను కాలరాసి అనువుగాని ప్లేస్ లో హాస్పిటల్ కట్టి ఊరికి దూరంగా కలెక్టరేట్ ఆఫీసును తీసుకుపోయి ఇంకా ఇప్పుడు నీతి వాక్యాలు పలుకుతా ఉంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. అదే హాస్పిటల్ ఆ రోజు అక్కడ షిఫ్ట్ చేసి కట్టినుంటే 5 సంవత్సరాల క్రితం హాస్పిటల్ అయితుండే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హైవేకు దగ్గరుంది. ఎక్కడి నుంచి అయినా ప్రజలు అక్కడికి వచ్చి ఇప్పటికి వేల ప్రాణాలు కాపాడబడుతుండే. ఆ పోయిన ప్రాణాలకు వెల కట్టిస్తావా లేకుంటే బాధ్యత తీసుకుంటావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రతి నిర్ణయంలో స్వార్థం, ప్రతి ఆలోచనల వెనుక కుట్ర, ప్రజా సంక్షేమం లేదు, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. కేవలం నేను, నా కుటుంబం, నా అనయులు, నా అనుచరులు బాగుండాలే, మహబూబ్ నగర్ ప్రజలు మట్టిలో కలిసిపోవాలన్న ఆలోచన పైన ఉన్న కేసీఆర్ కుండే, ఇక్కడ ఉన్న మంత్రులుగా చేసిన ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళకుండే.